మొత్తం మీ అత్త ఫోటోలని మానేసి అందరు తీస్తారు ఒకసారి సో గత 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయం మనకు కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అదేదో యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా, ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక 2 గ్రూప్స్. సో 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి. దాంట్లో ఎవరైతే హత్య కాబడ్డారో 2 కేసుల్లోనూ, ఆ 2 కేసుల్లోనూ వాళ్ళ తమ్ముళ్ళు మిగిలి ఉన్నారు. అన్నలిద్దరూ అప్పట్లో మర్డర్ అయిపోయారు. దాని తర్వాత తమ్ముళ్ళిద్దరూ ఒకరికొకరు ఎవరి ముందంటే ఎవరి ముందని వాళ్ళు ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారని ఒక ఊహా ప్రపంచంలో ఉంటూ, సో వీళ్ళందరికీ రౌడీ షీట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రతి ఆదివారం కూడా మనకు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు వచ్చి రౌడీ షీట్లు ఇక్కడ సంతకాలు పెట్టడము, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరుగుతుంది. ఈ గోవిందరావు అనే అతని మటుకు మనకు గత ఒక 5-6 నెలలుగా అసలు మనకు కనిపించకుండా, అతని లొకేషన్ కూడా తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడో ఉంటున్నాడు. అతన్ని మనం సెర్చ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే 27వ తేదీన ఈ కంప్లైంట్ ఎవరైతే ఈరోజు రౌతుల రఘుబాబు అనేతను, అతను వేరే కేసులో అక్కడ హాజరైనప్పుడు ఆ కేసు చూసుకొని బయటికి వస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రఘు వచ్చాడు అని చెప్పడంతో వీళ్ళంతా మూకుమ్మడిగా ఒక రిడ్జ్ కార్లో వచ్చి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతుండగా ఆ కార్ను వాళ్ళు డాష్ ఇచ్చి వెంటనే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అందరూ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. సో తర్వాత మళ్ళీ ఆ కంప్లైంట్ మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద 307 కేసు కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్పీ గారు ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఒక 4 టీంలు ఏర్పాటు చేసి 2 టౌన్ సిఐ గారు, ఎస్ఐ రామారావు, ఎస్ఐ మల్లికార్జున, ఎస్ఐ రహమాన్, ఇంకా టౌన్లో ఉన్నటువంటి రూరల్ సిఐ గారు, అట్లాగే ఆక్వీడ్ సిఐ గారు, ఆక్వీడ్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, వీళ్ళందరినీ మొత్తం దాంట్లో ఒక టీమ్స్లో భాగంగా ఏర్పాటు చేసి, దాంతోపాటు మాకు టెక్నికల్ దీని పరంగా టవర్ లొకేషన్స్ కూడా మేము కొంత నెట్వర్క్ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ సహాయం తీసుకొని వీళ్ళందరినీ లొకేట్ చేస్తుండగా నిన్నటి రోజు రాత్రి 2 గంటలకు వీళ్ళంతా మనకు ఊరికి అవుట్స్కట్స్లో గొల్లవానిపాలెం దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్ రావడం, 2 టౌన్ సిఐ గారు వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు మొత్తం దాంట్లో 8 మంది ఉన్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 5. సో ఈ 5 కూడా ఈ కార్లో రావడమే కాకుండా ఇందాక మీరు చూసుంటారు, దాంట్లో కార్లో ఈ కత్తులు, తర్వాత 2 రాడ్లు పెట్టుకొని వచ్చారు. ఒకవేళ దొరికితే వాళ్ళందరినీ కూడా ఆ రోజు హతమారుద్దామనేటువంటి ఒక ప్రయత్నంతో వాళ్ళు దాడి చేశారు. కానీ ఆ క్రమంలో ఆ రోజు ఒకరికొకరు కారు యాక్సిడెంట్ వల్ల ఏమైందంటే వాళ్ళు దిగడము, అటు నుంచి వాళ్ళు పారిపోవడం, దీనివల్ల వీళ్ళెవరు దొరకకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళ మీద ఎవరెవరైతే ప్రధాన నిందితుల్లో కొంతమంది పీడీ యాక్ట్ కూడా అర్హులుగా ఉన్నారు. అంటే ఒకరి మీద 6 కేసులు, ఒకరి మీద 9 కేసులు, ఇంకొకరి మీద 13 కేసులు,
ఇంకోటి మీద 4, ఇంకోటి మీద 2, ఇంకోటి మీద 1 ఇట్లాగా మొత్తం ఈ మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా కేసులు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎవరెవరైతే దాంట్లో అర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ మీద పీడీ యాక్ట్ పెట్టి జిల్లాల నుంచి లేకుండా పంపించే కార్యక్రమాన్ని కూడా ఎస్పీ గారు ఈ టీమ్స్ని ఎట్లాగే కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఉత్తర ఇక్కడ ఎలాంటి దాడులు జరగడం కానీ వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడం కానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద మనం ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం.